హాయ్ ఫ్రెండ్స్, రిజల్ట్ వీడియో అయితే చేస్తానని చెప్పాను కదా. మొన్న అలక్టోను అలాగే మనకు సీజ్మేట్ అయితే కొట్టడం అయితే జరిగిందంటే మనకు కొంచెం నల్లి అయితే ఉండడం అయితే జరిగింది. అలాగే కాయ కొంచెం సైజు రావడానికి కొట్టినాం కానీ ఆ మందు పేరు ఏంటో గుర్తులేదు, సంథింగ్ ఏదో కలిపిండు. అది నేను కూడా చూడలే కాబట్టి ఆ వీడియోలో కూడా చెప్పలే. అలక్టోను మనకైతే ప్రస్తుతానికైతే నేనైతే సీజ్మేట్ అయితే తీసుకురావడానికి వచ్చి ఆ స్ప్రే చేయడం అయితే జరిగింది. ఇప్పటికైతే 3 రోజులు అయితే పూర్తయింది కాబట్టి మనకైతే రిజల్ట్ ఎలా ఉందో అయితే చూడడానికి అయితే రావడం అయితే జరిగింది. నేను చూసినట్టయితే రిజల్ట్ అయితే చాలా బాగా పనిచేసింది. ఎందుకంటే అలక్టో అలక్టో కానీ సీజ్మేట్ కానీ అవి ఏ మందులు ఎందులో యూజ్ చేసుకోవచ్చు, ఏ పంటలు యూజ్ చేసుకోవచ్చు అనేది అయితే మనకైతే పాత వీడియోలో డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరిగింది. కొంత దేంట్లో యూజ్ చేసుకోవచ్చు అని కూడా వీడియోలో కూడా చెప్పడం అయితే జరిగింది. ఖచ్చితంగా కావాలనుకుంటే మాత్రం, తెలుసుకోవాలనుకుంటే మాత్రం మన పాత వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లోనే ఇస్తాను. లేకుంటే ఒక షార్ట్ వీడియో చేసి షార్ట్ వీడియో కింద మన ఐ కార్డ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ముందుగా అయితే మనమైతే దీని రిజల్ట్ గురించి అయితే మాట్లాడుకుందాం. మనకైతే ఇప్పుడు మనకైతే షేన్ అయితే చూపిస్తాను, ఒకసారి చూడండి. పనిచేసింది, చెట్టు కూడా క్లీన్గా ఉన్నది. పర్లేదు, మంచిగా ఉన్నది. అలక్టో మందు కానీ సీజ్మేట్ మందు కానీ చాలా పర్ఫెక్ట్గా అయితే పనిచేసింది. ఎందుకంటే నేను చూసిన దాంట్లో ఇంతవరకు ఇంత పర్ఫెక్ట్గా పనిచేసింది 100% పనిచేసింది ఇదే అనుకుంటా. ఎందుకంటే నల్లి కూడా చాలా ఎక్కువ లేకుండే, కొంచెం తక్కువనే ఉండే, దాన్ని మొత్తం లేకుండా అయితే చేసింది. కాబట్టి కంపల్సరీ అయితే కొంచెం ఉండగానే మనం ఏ మందు స్ప్రే చేసినా మనకైతే ఎక్కువ కాకుండా అయితే ఉండడానికి అయితే ప్రయత్నించవచ్చు. కాబట్టి మనం సీజ్మేట్ కానీ అలాగే అలక్టో కానీ యూజ్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా నల్లి ఉన్న వాళ్ళు మాత్రం ప్రతి ఒక్కరైతే యూజ్ చేసుకునే విధంగా అయితే తీసుకురావడం అయితే జరిగింది. అలాగే నేను పాత వీడియో కలిపిన వీడియో, స్ప్రే చేసిన వీడియో కావాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మళ్ళీ చెప్తాను అనుకుంటాను. కాకపోతే మీకైతే రిజల్ట్ వీడియో అయితే చూపిస్తాను, అంటే ఒకసారి చూడండి మీరు కూడా. పనిచేసింది, చెట్టు కూడా క్లీన్గా ఉన్నది. పర్లేదు, మంచిగా ఉన్నది.